హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మిల్లెట్స్ తోటి పులిహోర ఎలా చేయాలి అనేది. మనం ఇప్పుడు ఎక్కువగా అందరం మళ్ళీ మిల్లెట్స్ వాడుతున్నాం కదండి. రైస్కి బదులుగా మిల్లెట్స్ అన్నమాట. మిల్లెట్స్ వచ్చేసి ఊదలు, కొర్రలు, సాములు, అండు కొర్రలు, ఫోర్ టైప్స్ ఉంటాయి. దానిలో వచ్చేసి నేను కొర్రలు తీసుకున్నా. దీన్నైతే నైటే నానపెట్టాలి. నైట్ 6 to 8 అవర్స్ నానితే బాగుంటుందన్నమాట. అందుకని నైటే నానపెట్టా. ఒక చిన్న గ్లాస్ తీసుకొని నేను మట్టి కుండలో చేస్తున్నాను అనమాట. సేమ్ మనం నైట్ 1కి 2 వాటర్ పోసేసి నానపెట్టేసి ఉంచి ఉదయాన్నే మనము పొయ్యి మీద పెట్టేసి సేమ్ మనం రైస్ అయితే ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలన్నమాట. మిల్లెట్స్ని రైస్ లాగా వండుకోవాలి, అంతే సేమ్ అనమాట. అది వండిన తర్వాత దానిలో ఇంక మనం పులిహోరకి ఎలా తాలింపేస్తామో అలా వేసేసుకోవాలి. నేను వచ్చేసి రైస్ బ్రాయిన్ ఆయిల్ వాడుతున్నానండి. ఒక 3-4 ఇయర్స్ నుంచి దీనిలో జీరో కొలెస్ట్రాల్ బాగుంటుంది, వెస్టేజ్ కంపెనీలో. దాంతో మనం సేమ్ మనం పులిహోరకి ఎలా తాలింపేస్తామో అలాగే వేసేసుకోవాలి. మిల్లెట్స్ అనేది మనం వారానికి 2-3 సార్లైనా వాడితే హెల్త్‌కి చాలా మంచిదండి. సేమ్ మనం బియ్యానికి బదులుగా మిల్లెట్స్ వాడుతున్నాం అంతే. ఏదైనా తీసుకోవచ్చనమాట. దోసలు చేయొచ్చు, ఉప్మా చేయొచ్చు, నెక్స్ట్ ఇలా పులిహోర చేసుకోవచ్చు, పప్పొంగల్ చేయొచ్చు. ఈ మిల్లెట్స్‌లో వచ్చేసి ఇప్పుడు మనం తీసుకున్నది కొర్రలు. కొర్రల్లో వచ్చేసి కాల్షియం ఎక్కువ ఉంటుందండి, ఫైబర్ ఉంటుంది. నెక్స్ట్ మెగ్నీషియం, పొటాషియం బీపీకి చాలా మంచిదనమాట. పోపు దినుసులు తీసుకున్నాము. మనం ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు అండ్ శనక్కాయ గుండ్లు, నెక్స్ట్ కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మనం తాలింపు ఎలా వేసుకుంటామో అలాగే అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అది కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా, వండి పెట్టుకున్న కొర్రన్నం. ఈ కొర్రన్నం వచ్చేసి దీనిలో బాండీలో వేసేసి తిప్పేసుకోవాలి. అది తిప్పేసి లాస్ట్‌లో కొంచెం సాల్ట్ కూడా మనం వేయకుండా ఉంటే మంచిది. కాకపోతే మనం తినలేం కాబట్టి లైట్‌గా సాల్ట్ వేసుకోవాలి. అండ్ నిమ్మకాయ 1, 2 నిమ్మకాయలు పిండేస్తే అయిపోతుందనమాట. లైట్‌గా ఉప్పు, పసుపు వేసానండి. అవి 2 బాగా కలిసిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు తీసుకొని లాస్ట్‌లో నిమ్మకాయ రసం అనేది కలిపేసాను. ఈ మిల్లెట్స్ అనేది డైజెషన్ అనేది స్లోగా జరుగుతుంది. అందుకని చెప్పనేది మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తొందరగా పెరగవనమాట. అందుకని మిల్లెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేది. డయాబెటిస్ కూడా చాలా కంట్రోల్‌లో ఉంటుందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.